మనకి స్పైసీ గ్రీన్ మకానా అయితే వెయిట్ లాస్ అయితే అవుతున్నారు. ఒక 2 kg, ఒక 1 month, 1.5 month అవుతుంది. చిన్న బంగారు చూడండి వాడి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరికి కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నా. సో ఇది ఎలాడుతుంది. ఇక్కడైతే బెంగళూరులో వర్షం వస్తూ ఉంది. రోజు వర్షం వస్తుంది. బట్టలు వేయడానికి అస్సలు కుదరట్లేదన్నమాట. ఇక ఈరోజు కూడా ఇప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయిపోతూ ఉంది. బట్టలు తీసుకోవడానికి అనేసి పైనకి వచ్చాను. హాఫ్ డే కదా, పిల్లలు ఇంటికి వచ్చేసారు. సో వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయితే చేయాలి. కిందకు వెళ్ళేసి స్నాక్స్ చేసేద్దాము. ఇంకా ఈ ట్రైపాడ్ అయితే తీసుకొని చాలా రోజులైంది. లంచ్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియోస్‌కి చాలానే హెల్ప్ అయిందనమాట. చాలా సార్లు కిందకి పడింది కానీ ఏమీ అవ్వలేదు. బట్ ఈరోజు నా బ్యాడ్ లక్ అనుకుంటా. అంటే లెగ్స్ ఓపెన్‌లో ఉన్నప్పుడు కిందకి పడిపోయింది. సో దట్ ఒక లెగ్ అయితే కొంచెం బ్రేక్ అయింది. బట్ స్టిల్ అది వైబ్రేషన్స్ లాగా ఉంటుందన్నమాట. వీడియో అయితే మంచిగా రాదు. సో అందుకని కొత్తదైతే తీసుకుందామని చూపించాను. ఇంకా క్లాత్స్ అన్నీ కూడా కిందకైతే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత ఫోల్డ్ చేసేస్తాను. ముఖ్యంగా నావైతే ఫస్ట్ ఫోల్డ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ కదా! సో, ఐరన్ చేసుకునేంత ఓపిక రాదు. వాటిని డ్రై చేసిన వెంటనే ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి, ఐరన్‌తో అవసరం లేదనిపిస్తుంది. సో, అందుకని కిందకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫోల్డ్ అయితే చేసేస్తూ ఉన్నాను. మొన్న కమల్ వాటర్ బబుల్స్‌దైతే తీసుకొచ్చారు. ఇక ఈరోజు హాఫ్ డేకొచ్చేసారు కదా! వచ్చినప్పటి నుంచి ఇంక దాంతోనే ఆడుకుంటూనే ఉన్నారు. ఏది లవ్ ఇక్కడ తిరిగి ఇడి లవిత్ రెడ్డి లవ్వు ఇక్కడ తిరిగి బయటైతే ఫుల్‌గా వర్షం వస్తూ ఉంది. ఇక నా క్లాత్స్ అన్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. అట్లంతా ఎక్కకూడదని చెప్పలేదా? చెప్పినానా లేదా? ఫస్ట్ అది టీ షర్ట్ ఇప్పే. లోపల ఇంకో టీ షర్ట్ ఉందా లేదా? లవ్ రెడ్డి ఓయ్ లవ్వు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వెదర్ కి అస్సలు ఏదైనా హాట్ గా తినాలనిపిస్తుంది. స్వీట్స్ ఏం తినాలని అస్సలు అనిపించట్లేదు. బీట్రూట్ అండ్ సబ్జా సీడ్స్ జ్యూస్. ఇది నేను రెగ్యులర్గా మార్నింగ్స్ తీసుకుంటాను. బట్ ఈరోజు సాటర్డే కదా, మార్నింగ్ అమ్మ రాగి ముద్ద చేసింది. సో రాగి ముద్ద అయితే తినేసాను తొందరగా, ఆకలి వేస్తుంది అనేసి. అందుకని చాలా గ్యాప్ ఇచ్చి, చాలా గ్యాప్ కాదు, లంచ్ కూడా అయిపోయింది. సో ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ టైం కాఫీ టీ తాగే టైంలో నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నా. ఇందులో షుగర్ కానీ సాల్ట్ కానీ ఏం యాడ్ చేయను. ఆమ్లా వేస్తాం కదా, పుల్లగా ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్య కమల్ కూడా నాతో పాటు అలవాటు చేసుకున్నారు దీన్ని తీసుకోవడము. తను కూడా కొంచెం చేంజెస్ అనిపిస్తున్నాయి అనుకుంటాం హెల్త్లో. వెయిట్ లాస్ అయితే అవుతున్నారు. ఒక 2 kg టు 3 kg తగ్గినట్టున్నారు. సో అందుకనో ఏంటో రెగ్యులర్గా తను కూడా తీసుకుంటున్నాడు. మార్నింగ్స్ క్యారెట్ లేదా బీట్రూట్, సమ్ టైమ్స్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తీసుకుంటున్నాము. నాకు మొన్న రీసెంట్గా హీట్ ఎక్కువ అయిపోయింది. సో బాడీలో హీట్ ఎక్కువైనందుకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగినందుకు కొంచెం సెట్ అయిందన్నమాట. అందరూ పల్ప్ అంతా తీసేసి తీసుకుంటారు. బట్ నాకు పల్ప్ తీసేసి తీసుకోవడం పెద్దగా నచ్చదు. సో అందుకనేసి డైరెక్ట్గా అలానే తీసుకుంటున్నారు కదా. సో సబ్జా సీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? డార్క్గా ఉంది కదా, లైట్గా కనిపిస్తున్నాయి. ఎస్. సో స్కిన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే రింగ్ లైట్ ఉందనుకోండి, బట్ స్టిల్
మన చీకుకి ఈరోజు గ్రీన్ మకానా అయితే చేద్దాం అనుకున్నాను. అందుకని కర్రీ లీవ్స్ అయితే ఇంట్లో ఉండలేదు. సో ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. సో పర్లేదు, ఇది 10 రూపీస్ అనుకుంటా, చాలానే వచ్చింది. సో ఇదంతా 10 రూపీస్ కర్రీ లీవ్స్. అండ్ పింటోలా పీనట్ బటర్, ఇది ఒక 1 మంత్ 1.5 మంత్ అవుతుంది. ఇది థర్డ్ బాక్స్ అన్నమాట, పింటోలా వాళ్ళది. ఇంకొకటి నార్మల్ సఫోలా అది ఒక బాక్స్ అయితే అయిపోయింది, ఇది థర్డ్ బాక్స్. సో ఇవి కూడా 9 రూపీస్ లేడీస్ ఫింగర్. బ్రోక్లీస్ ఇంటి దగ్గర ఎక్కడ దొరకట్లేదు నాకు. మంచీకుకి బ్రోక్లీస్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని ఒక 2 బ్రోక్లీస్ అయితే తెప్పించాను. వీటి కాస్ట్ నాకు బ్రోక్లీస్ నీకు కావాలి కదా, చూడండి వాడి ఎక్స్ప్రెషన్ చూడండి. లవ్వు నీకు బ్రోక్లీ కావాలా నాన్న? నీకు బ్రోక్లీ కావాలనా? నీకు ఇష్టమా బ్రోక్లీ అంటే? ఎట్లా తింటావు నాన్న బ్రోక్లీని? అమ్మని తింటావా బంగారు? ఓనా, చేద్దామా, స్టీమ్ చేసిద్దనా? నీకు ఇష్టం కదా? కాదు బంగారు, స్టీమ్ చేసి ఇస్తాను. అలాగే కొన్ని బీన్స్ అయితే తెప్పించాను. ఇవి వచ్చేసి 25 రూపీస్ అనుకుంటా, 250 to 350 గ్రామ్స్ ఉంటాయని అయితే చెప్పారు. సో వీటన్నిటిని ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే తెప్పించాను. అంటే వర్షం పడుతుంది అండ్ మీకు తెలుసు అనుకుంటా, నేను పెద్దగా బయటికి కూడా వెళ్ళను. ఈ మధ్య ఏం కావాలి అనుకున్నా కూడా ఫ్లిప్కార్ట్స్లో అయితే ఆర్డర్ పెట్టేస్తాను. చేద్దాం నాన్న, హార్డ్లీ ఒక 15 to 20 మినిట్స్లో అయితే మనకు తెచ్చిచ్చేస్తారు. చేస్తానే బంగారు. ఇప్పుడు ఫస్ట్ మకానా చేసేసి తర్వాత బ్రోక్లీ చేద్దాం, ఓకేనా? చాలా రోజులు అయిపోయింది మన చీకుగాడు బ్రోక్లీ తిని కదా నాన్న. బ్రోక్లీస్ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా దొరకట్లేదు నాకు. సో ఇప్పుడైతే ఫస్ట్ కర్రీ లీవ్స్ అయితే వచ్చాయి కదా, సో ఫస్ట్ గ్రీన్ మకానా అయితే చేసేద్దాం రండి. ఏం చేస్తున్నావు బంగారు? పేపర్ పీక్తావా? గ్రీన్ మకానా చేయడానికి నేను ఫ్రెష్ కర్రీ లీవ్స్ అయితే తీసుకున్నాను. పిల్లలకి మనము అంటే ఫుడ్ ఐటమ్స్లో వేసినా కూడా తినరు కదా, సో అందుకని వీటిని అయితే తీసుకున్నాను. ఒక 2 చిల్లీస్ అయితే తీసుకున్నాను కారానికి అనేసి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చి టర్మరిక్ అయితే తీసుకున్నాను, కొంచెం జింజర్, అలాగే గార్లిక్ కూడా తీసుకున్నాను. స్కిప్ చేయొచ్చు మీరు టర్మరిక్ కావాలంటే, ఇంట్లో ఉంది నాకు అందుకని తీసుకున్నాను. ఇప్పుడు వెదర్ కూడా చాలా కోల్డ్‌గా ఉంది కదా, సో బాడీని కొంచెం హీట్‌లో పెట్టడానికి అనేసి నేను జింజర్, గార్లిక్ అలాగే టర్మరిక్ అయితే యాడ్ చేశాను. టర్మరిక్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి కదా, జింజర్ అయ్యుండొచ్చు, టర్మరిక్ అయ్యుండొచ్చు. సో అందుకని వీటినైతే యాడ్ చేశాను. ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయొచ్చు వీటిని. ఇక్కడ నేను మకానాని రోస్ట్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బటర్ అయితే తీసుకున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మకానాని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను రోస్ట్ అయితే చేసుకుంటున్నా. ఇంకా లేదు నాన్న, చేస్తున్నానే. అవి వేరే ఫ్లేవర్ చేస్తా, సరేనా? ఇప్పుడు గ్రీన్ మకానా చేస్తున్నా, అవి పెప్పర్ మకానా చేద్దాం, ఓకే? మనకి మకానా అయితే రెడీ అయిపోయాయి. మీకు తెలుసు కదా మకానా రెడీ అయ్యాయి అని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఒక మకానా తీసుకొని, సో కాలుతుంది, సో ఇలా చేస్తే చూడండి పౌడర్ అవుతుంది. సో మకానా అయితే రోస్ట్ అయిపోయాయి అన్నమాట. క్రిస్పీగా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. వీటిని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ బాండ్లీలోకే నేను ఒక టేబుల్ స్పూన్ బటర్ అయితే వేస్తున్నా.
లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న గ్రీన్ చట్నీ అయితే యాడ్ చేసేస్తున్నా. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అండి అంతే. మనం ఫ్లేమ్‌ని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కలుపుకోవాలి. వెదర్ చాలా కోల్డ్‌గా ఉంది. స్వీట్స్ అలాంటివి ఎక్కువగా ఇష్టపడరు కదా పిల్లలు ఇప్పుడు. కొంచెం స్పైసీగా, సాల్టీగా ఉన్న ఫుడ్స్ అయితే ఇష్టపడతారు. సో, అందుకని ఇలాంటి స్నాక్స్ చేశామంటే పిల్లలు బయటవి ఏమీ అడగరండి. లవ్వో! ఇప్పుడు దీంట్లోకి రోస్ట్ చేసుకున్న మకానానైతే వేసేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం చేసుకున్నాం అనుకోండి రోస్ట్. సో, ఈ పచ్చిదంతా పోయేసి డ్రై అయిపోతాయి మకానా అన్నీ కూడా. మనకి స్పైసీ గ్రీన్ మకానా అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు పిల్లలకి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి. మన చీకు అయితే వెయిట్ చేస్తున్నాడు. మకానా అంటే చాలా ఇష్టం చీకుకి. సో, గ్రీన్ మకానా. పచ్చివాసన కదా కొంచెం ఘాటొచ్చింది. సార్ తింటున్నారా? ఎట్లుంది సార్? ఎట్లుంది మాకు ఇక్కడ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి ఎట్లుందో. కారం లేదా? సూపర్ చెప్పు, ఎట్లా చెప్పేది సూపర్? పెద్దదా? సో స్పైసీ ఉంది. పచ్చిమిర్చి అలాగే జింజర్ గార్లిక్ వేసాను కదా, కొంచెం స్పైసీ ఉంది. కొత్తిమీర, పుదీనా లేదా కరేపాకు అలాంటివన్నీ తినరు కదా. సో ఇలా చేసిస్తే చూడండి ఎంత బాగా తింటున్నాడో. బాగున్నాయనా? ఏంటివి? గ్రీన్ కలరా? నీ డ్రెస్? సేమ్ సేమ్ ఉంది కదా నాన్న. నీకు ఇష్టమైన అది హోంవర్క్ రాస్తావంట. ఫస్ట్ ఫినిష్ చేసే వాటిని. కాదు, నీకు అవి నచ్చినాయా లేదా? మళ్ళీ మమ్మీకి లవ్ యూ చెప్పువా? అట్లా చెప్పేది. ఇంకా ఏదో చెప్తా ఉంటే ఇంగ్లీష్లోనా మై నేమ్ ఈస్ అని. ఏమి? అవునా? వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? వాడు చెప్తున్నాడు. ప్రొనౌన్సియేషన్ మంచిగా రావట్లేదు పాపం. సరేలేనా, నువ్వు ఫినిష్ చేసి హోంవర్క్ రాదు అంట. ఓకేనా? కారంగా ఉన్నా కూడా మన చీకుగాడైతే ఇంట్రెస్ట్‌గా తిన్నాడు. ఇక తను పాప అయితే డాన్స్ క్లాస్ నుంచి రిటర్న్ అయిపోయింది. వచ్చిన తర్వాత వాళ్ళకి హోమ్ వర్క్స్ అయితే రాయిస్తూ ఉన్నాను. మన చీకు అయితే చాలా సతాయిచ్చేవాడు హోమ్ వర్క్ రాయడానికి. బట్ ఈ మధ్య పర్లేదు, కొంచెం హ్యాపీగా రాస్తాడన్నమాట. ఇదైతే చాలా వీక్స్ బ్యాక్ వీడియో. అప్‌లోడ్ చేయడం లేట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక. అంతేనండి వీడియో. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.